ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికే చెల్లునుగాక. రివైవల్ సోల్ ఫర్ జీసస్. యేసు కొరకు పునర్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు, స్నేహితులకు మీ అందరికీ కూడా సాయంకాలపు శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగాను సంతోషంగాను యేసులో ఆనందించుచున్నారని నేను నమ్ముచున్నాను. మీరు మీ కుటుంబాలు అన్నీ కూడా దేవుని యొక్క సంరక్షణలో ఆనందంగా జీవిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. రివైవల్ సోల్ ఫర్ జీసస్. యేసు కొరకు ఉజ్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయకాలపు ప్రార్థన, అదే ఉదయకాలపు వాగ్దానము, సాయంకాలపు వాక్య సందేశము మీ అందరికీ కూడా ప్రతిరోజు అందించబడుతుంది. ఈ వాక్య సందేశాలు, ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా మీకు, మీ కుటుంబాలకు, మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను నమ్ముచున్నాను. దేవాతి దేవుడు మనకు కలుగజేసిన కృపను బట్టి మనందరము కూడా దినదినము ఆయనలో అభివృద్ధి చెందుతూ ఆయన కొరకు మనం ఇంకా పునర్జీవింపబడాలని దేవుడు అనేకమైన దినంలో మన జీవితంలో మనకి ఇస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక అంశము తెలియచేయాలని ఆశపడుచున్నాను. నేను తెలియచేయబోయే అంశము మత్తు. ఈ లోకంలో అనేక మంది ప్రజలు లేదా అనేక మంది వ్యక్తులు ఈ మత్తు అనే దానికి అలవాటు పడిపోయి అనేక సందర్భాలలో అనేక సార్లు తన వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని, తన స్థితిగతులను, వారి కుటుంబాలను, చుట్టుపక్కల పరిస్థితులను, తన గౌరవాన్ని, పరువును, సమస్తాన్ని కూడా కోల్పోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశం నేను చదువుతున్నాను. యోవేలు 1వ అధ్యాయము 15వ వచనం. యోవేలు 1వ అధ్యాయము 15వ వచనం. మత్తులారా మేల్కొని కన్నీరు విడుచుచుండిరి, ద్రాక్షారసము చేయువారులారా రోదన చేయుడి. ఈరోజు మత్తు అనే అంశం మీద నేను మీ అందరికీ కూడా మూడు సందేశాలు తెలియచేయాలని ఆశపడుచున్నాను. మత్తు అనగా మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి కూడా మత్తు ఏ విధంగా వస్తుందని మనం పరిశీలించినట్లయితే, ద్రాక్షారసము తాగడం ద్వారా మత్తు వస్తుందని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల మనం గమనిస్తూ ఉంటాం. ఇంకో దాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, సహజ సిద్ధంగా ఏదైనా డాక్టర్ ఒక ఆపరేషన్ చేసినప్పుడు మనకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆపరేషన్ చేయడానికి ముందుగా ఈ మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మత్తు ఇచ్చిన సందర్భంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి సిద్ధపడినప్పుడు మొట్టమొదటిగా మనకి ఏం చేస్తున్నారో తెలియకుండా ఉండడానికి, ఆ బాధ లేదా ఆ పెయిన్ తెలియకుండా ఉండడానికి డాక్టర్ ఇచ్చేది ఏంటంటే కనుక మత్తు మందు. ఈ మత్తు మందు ఏం చేస్తుందంటే కనుక డాక్టర్ చేసేది ఏది కూడా మన శరీరం మీద ఆ మత్తు ఉన్నంత వరకు తెలియనివ్వకుండా చేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు నేను 3 సందర్భాలు మీకు తెలియచేయాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ మత్తు గురించి, తిండి వల్ల వచ్చే మత్తు. చాలా సందర్భాల్లో చాలామంది ప్రజలు భోజన ప్రియులు మనం వింటూ ఉంటాం. చాలామంది తిండికి బాగా అలవాటు పడిపోతారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఏం పట్టించుకోరు. మనం ఎంతమంది జనంలో ఉన్నామో ఏది పట్టించుకోరు. ఇదేమీ పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉంటారంటే వారి ధ్యాస ఇప్పుడు కూడా భోజనం మీద లేదా తిండి మీదే ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీ అందరికీ కూడా నేను తెలియచేయాలని ఆశపడుచున్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది, నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. చాలాసార్లు భోజనానికి చాలామంది తహతహలాడుతూ ఉంటారు. అంటే ఆకలికి ఉండలేరు అనమాట. దేవుడు కొడుకు, మనం సృష్టించిన దేవుని కొడుకు ఒక్కరోజు కూడా ఉపవాసం లేదా ఒక్కరోజు కూడా ఫాస్టింగ్ ఉందామని చెప్పేసి ఏ ఒక్కరికి కూడా అనిపించదు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ తిండి వల్ల మత్తు వస్తూ ఉంటుంది. తిండి వల్ల మత్తు ఎలా వస్తుంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు.
తిండి వల్ల మత్తు ఏ విధంగా వస్తుందంటే కనుక, చాలాసార్లు మనం ఫుల్గా తినేస్తే కనుక ఏమవుద్ది, మధ్యాహ్నం సమయంలో లేదా ఈవినింగ్ సమయంలో మనకి కావాల్సినంత ఆహారం ఉండి, చక్కగా మనకు కావాల్సిన రుచికరమైన వంటలు ఉండి, మనం చక్కగా భోంచేస్తే ఏమవుద్ది, వెంటనే బాడీ నిద్ర మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం నిద్ర మోడ్లోకి వెళ్ళిపోస్తామో ఆటోమేటిక్గా ఈ తిండి వల్ల కూడా మనకి మత్తు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో కొంతమంది భోజన ప్రియులు ఉంటూ ఉంటారు. వారు ఏది కూడా పట్టించుకోకుండా వారి పని ఏదో వారు కానిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుందంటే కనుక, నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. ఈ భోజనం ఎక్కువ తినడం ద్వారా ఏమవుద్దంటే కనుక మొట్టమొదటిగా మత్తు వస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే కనుక, ఎహెజ్కేలు గ్రంథంలో మనకు ఒక చక్కటి మాట కనిపిస్తూ ఉంటుంది. 3వ అధ్యాయము 1-2, 3, 4 వచనాల్లో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు ఒక మంచి మాట కనిపిస్తూ ఉంటుంది. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనపడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా సెలవిచ్చుచున్నాను, ఈ గ్రంథము ఆహారము తీసుకుని దాన్ని నీ కడుపుతో నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను. ఇక్కడ చదవబడిన ఈ లేఖనంలో మనం పరిశీలించినట్లయితే దేవుడు స్వయంగా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే గనక పరిశుద్ధ గ్రంథాన్ని భక్షించమని చెప్పి సెలవిస్తున్నాడు. భక్షించడం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చింపుకిని తినమని కాదు. కానీ ఇక్కడ మనకి రాయబడిన అర్థం ఏంటంటే కనుక, పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రములో కూడా మన నోటితో ధ్యానిస్తూ చదువుతూ ఉంటే కనుక అది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట కాబట్టి అది నీకు ఏ విధంగా ఉంటుందంటే కనుక తేనె కంటే మధురంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎహెజ్కేలు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా శోధనలో పడినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రిపేర్ అయిన సందర్భాల్లో సాతాను కొండ మీదకి తీసుకెళ్లి యేసుక్రీస్తు ప్రభువారికి 3 ఆశలను కల్పిస్తూ ఉంటుంది. మొదటగా మనం చూసినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఆకలితో ఉన్న సందర్భంలో ఈ సాతాను వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని హేళన చేస్తుందంటే కనుక భోజనం గురించి హేళన చేస్తూ ఉంటుంది. అవసరమైతే ఈ రాయిని రొట్టెగా చేసుకుని తినమని చెప్పేసి అక్కడ హేళన చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట ఏంటంటే కనుక, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. అవును, చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాము, మన ఆధ్యాత్మికంగా లేకపోతే మానసికంగా చాలాసార్లు మనం ఆధైర్యం కోల్పోయినప్పుడు, ఎవ్వరు ఏది చేయలేని పరిస్థితుల్లో మనం ధైర్యపరచుకోలు లేనప్పుడు దేవుని మాట మనకి ఎంతో ధైర్యపరుస్తూ ఉంటుంది. దేవుడిచ్చే సందేశం మనకి ఎంతగానో ఆదరణ కలిగిస్తూ ఉంటుంది. దేవుడు ఆ సందర్భంలో మనల్ని దర్శించి మనతో మాట్లాడినప్పుడు ఆ ధైర్యం కానీ లేదా ఆ దర్శనం కానీ ఆ మాట కానీ మనకి తిరిగి ఉజ్జీవాన్ని నింపి మళ్ళీ యేసు కొరకు బ్రతకాలని ఒక గొప్ప ఆలోచన మనకు కలగజేస్తూ ఉంటుంది. అయితే నీవు తిండి మీద నీ ధ్యాస ఉందా, లేదా దేవుని ధర్మశాస్త్రం లేదా దేవుని నోట నుంచి వచ్చే మాట మీద నీ ధ్యాస ఉందా? నీవు దేనికి మత్తుడువై ఉన్నావు? ఈ లోక విషయాలు పరమై నువ్వు మత్తు కలిగి ఉన్నావా, లేదా దేవుని కొరకు నిలబడుతూ దేవుని కొరకు నీవు జీవించగలుగుతున్నావు? ఒక్కసారి నీవు పరిశీలించుకోవాలని నేను మీ అందరికీ తెలియజేయుచున్నాను. రెండవదిగా మనం పరిశీలించినట్లయితే నిద్ర వల్ల వచ్చే మత్తు. ఈ నిద్ర వల్ల వచ్చే మత్తు గురించి మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయొచ్చు ఉండని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చుచున్నారు. మరి నీవు మెలకువ కలిగి ప్రార్థన చేసే స్థితిలో ఉన్నావా, లేదా నిరంతరము కూడా నిత్యము కూడా నిద్రపోయే స్థితిలో ఉన్నావా? ఒక్కసారి నీవు పరిశీలించుకో. నీవు మెలకువ కలిగి లేకపోతే కనుక ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన పిలిచినప్పుడు కనుక నీవు మెలకువగా లేకపోతే కనుక ఆయన ఎంత త్వరగా వచ్చారో అంత త్వరగా వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. ఆ సమయంలో కనుక ఆయన ఉన్న సమయంలో, ఆయన పిలిచిన సమయంలో కనుక నీవు కళ్ళు తెరవకపోతే, నీవు నిద్ర మేల్కొనలేకపోతే కనుక ఆయన తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి నీవు పరిశీలించుకో. ఇక మూడవదిగా మనం పరిశీలించినట్లయితే మద్యం వల్ల కలిగే మత్తు. మొట్టమొదటిగా చెప్పాను కదా, ఈ మద్యం వల్ల కలిగే మత్తు. ఈ మద్యం వల్ల కలిగే మత్తు గురించి మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు ఏంటని మనం పరిశీలించినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 30-37 వచనాలు ఒకసారి తర్వాత మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి పరిశీలించి చూడండి. అక్కడ ఒక జరగకూడని కార్యము, దుష్కార్యము అక్కడ మనం చూస్తూ ఉంటాము.
మద్యం మత్తులో జరిగిన ఆ అపవిత్రతను మనం గమనించినట్లయితే ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటాయా అని చెప్పేసి మనకి అక్కడ కళ్ళకు కట్టినట్టు కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండంలోనే ఇంకా చాలా వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అక్కడ కూడా మనకి కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఆ మాటలు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, వారి హేతువు లేని గాయములు, వారికి మంద దృష్టి, ద్రాక్షరసము పొద్దుగుచ్చి వారికే కదా. ద్రాక్షరసము లేదా ఈ మద్యపానము ఎవరైతే చేస్తారో వారికి శ్రమ. ఎవరైతే ఈ మద్యపానం చేస్తారో వారి చుట్టుపక్కల పరిస్థితులను గమనించారు. మద్యము మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారు ఏ స్థితిలో పడిపోతున్నారో వారికి తెలియదు, వారు ఏం కోల్పోతున్నారో తెలియదు, వారు అనారోగ్యం కోల్పోతారు, వారి కుటుంబ పరిస్థితులు కోల్పోతారు, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఇలా మనం చూసినట్లయితే ఇలా మత్తు కలిగి ఉండడం వల్ల అనేకమైన శ్రమలు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ మత్తు కలిగి తిండి అనే మత్తు కలిగి ఉండడం వల్ల, నిద్ర అనే మత్తు కలిగి ఉండడం వల్ల, లేదా ఈ లోకపరమైన ఆలోచనలు లేదా ఈ లోకపరమైన వ్యసనాలని మత్తు కలిగి ఉండడం వల్ల అనేక మంది జీవితాల్లో మనశ్శాంతి లేక, శాంతి లేక, సమాధానం లేక వారి జీవితాలను పాడవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో సెలవిచ్చుచున్నాడు, నీవు దేని యందు మత్తి కలిగి ఉన్నావు? ఈ లోకపరమైన ఆలోచనల చేత, ఈ లోకపరమైన వ్యసనాల చేత, నిద్ర అనే మత్తులో, తిండు అనే మత్తులో, మద్యపానం అనే మత్తులో నీవు కలిగి ఉన్నావా? ఒక్కసారి నీవు పరిశీలించుకో. ఈ రాత్రికాల సమయం ముందు వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ప్రతి సమస్తమైన వ్యసనాల నుంచి నిన్ను విడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆశపడుచున్నారు. ఆయన ఎత్తకురా, ఆయన వాక్యాన్ని ధ్యానించు, ఆయన వాక్యాన్ని నీవు భక్షించు. ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యం యొద్దకు వస్తావో సమస్త దుర్నీతి నుంచి కూడా నిన్ను తప్పించాలని ఆయన ఒక ప్రణాళిక సిద్ధము చేసి ఉన్నారు. మనందరము కూడా ఆ ప్రణాళికలో పాలు భాగస్థులై ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి సకల ఆశీర్వాదంకు కారణభూతుడైన యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరము కూడా నీ వాక్యము వినడానికి నీ కలుగజేసిన కృపను బట్టి వందనాలు ప్రభువా. దేవా, అనేక మంది అనేక పరమైన మత్తులు కలిగి ఉన్నారు ప్రభువా. మేము అయితే నీ చెంతకు వచ్చి నీ యందు భయభక్తులు కలిగి నీతోనే జీవించాలని ఆశపడుచున్నాము. ఎటువంటి మత్తు కూడా మా మీద పని చేయకుండా, ఈ మత్తు వల్ల తండ్రి యేసయ్య దరిద్రులు అవుతారని వాక్యం సెలవిస్తుంది. ఈ మత్తు వల్ల తండ్రి యేసయ్య అనేకమైన స్థితిగతులు కోల్పోతామని వాక్యం సెలవిస్తుంది. ఈ మత్తు ఉండడం ద్వారా కుటుంబ పరిస్థితులన్నీ కూడా చేంజ్ అయిపోతాయని వాక్యం సెలవిస్తుంది ప్రభా. తండ్రి ఈ లోకపరమైన ప్రతి మత్తు నుంచి మమ్మల్ని విడుదల కలుగజేసి నీతో నిత్య ఆనందముతో నిత్యము నీతో జీవించే వాక్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.